పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నిన్నటిదాకా పాకిస్తాన్ అరాచకాలపై నిశ్శబ్దంగా రోధించిన పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇప్పుడు అగ్ని పర్వతంలా ఎగిసి పడుతోంది. మా కొద్దు పాకిస్తాన్, భారత్ లో కలిపేసుకోండి అంటూ అక్కడి ప్రజలు రోడ్లపైకొచ్చి నిన్నదిస్తున్నారు. నిన్నటి వరకు హక్కుల కోసం పోరాడిన పీఓకే జనం ఇవాళ నేరుగా పాక్ ఉనికినే ప్రశ్నిస్తున్నారు. అసలు పీఓకేలో ఏం జరుగుతోంది? పాక్ ఆక్రమిత కశ్మీర్ దశాబ్దాలుగా పాకిస్తాన్ పాలకుల వివక్షకు, సైన్యం అరాచకాలకు బలైపోతున్న ప్రాంతం. కానీ ఇప్పుడు అక్కడ సీన్ మారింది. ఒకప్పుడు పాక్ ప్రచార ఆర్భాటాలకు వేదికైన పీఓకే నేడు ఇస్లామాబాద్ పాలకులకు పీడకలగా మారుతోంది. ముజఫరాబాద్ నుంచి గిల్గిత్ బాల్టిస్తాన్ వరకు ఎక్కడ చూసినా ఒకటే నినాదం: పాక్ సైన్యం వెనక్కి వెళ్లాలి, మాకు విముక్తి కావాలి అని. ఈ వాయిస్ ప్రపంచానికి తెలియకూడదని పాక్ ప్రభుత్వం జూన్ 5 నుంచి అక్కడి ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. పాక్ సైన్యం ఇంతటితో ఆగలేదు. నిరసనకారులను లొంగ తీసుకోవడానికి ఆకలిని ఆయుధంగా మార్చుకుంది. పలు ప్రాంతాలకు వెళ్లే నిత్యావసరాలు, ఆహార సరఫరాను అడ్డుకుంటూ క్రూరమైన వ్యూహాన్ని అమలు చేస్తుంది. కడుపు మాడితే పోరాటాలు ఆగిపోతాయని భావించింది. అందుకే పీఓకేలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. గోధుమ పిండి, కూరగాయలు, వంట నూనె, పెట్రోల్, డీజిల్, వైద్య సామాగ్రి, కరెంటు బిల్లులు ఆకాశాన్ని తాకాయి. దీనికి తోడు వనరుల దోపిడీ. పీఓకేలో నీటి ద్వారా విద్యుత్ తయారు చేసి పాకిస్తాన్లోనే పంజాబ్ ప్రాంతానికి తరలిస్తున్నారు. అక్కడి స్థానికులకు మాత్రం చీకట్లే మిగులుతున్నాయి. అందుకే పీఓకే మొత్తం భారత్ వైపు చూస్తుంది. జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి తాము కూడా భారత్లో భాగమైతేనే బాగుపడతామని పీఓకే ప్రజలు భావిస్తున్నారు. నిన్నటి దాకా పీఓకేలో ఉండలేమంటూ పెల్లుబికిన నిరసనలు ఇవాళ సరిహద్దులు దాటి భారత్ వైపు అడుగులు వేస్తున్నాయి. పీఓకేలో పెరిగిన నిత్యావసరాల ధరలు, సబ్సిడీల ఎత్తివేతపై ప్రజలు అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తిరుగుబాటు చేశారు. లాంగ్ మార్చ్లు, బంద్లతో పాక్ ప్రభుత్వాన్ని గడగడలాడించారు. కశ్మీర్ లోయలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత మంచుకొండల్లో జరుగుతున్న రోడ్లు, రైల్వేలు, టూరిజం అభివృద్ధిని పీఓకే ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. భారత్ స్వర్గంలా ఉంది, పాక్ నరకంలా ఉంది అంటూ సోషల్ మీడియాలో స్థానిక యువత చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. పీఓకే చట్టబద్ధంగా భారత్దే, మమ్మల్ని రక్షించండి అనే వాయిస్ ఇప్పుడు అక్కడ బలంగా వినిపిస్తోంది. నిజానికి పీఓకేను తిరిగి చేజిక్కించుకునేందుకు భారత్కు ఇదే సరైన సమయమనే వాదన వినిపిస్తోంది రక్షణ రంగ నిపుణుల నుంచి. ఎందుకంటే పాకిస్తాన్ ఆల్రెడీ ఆర్థికంగా దివాళా తీసింది. పీఓకే ప్రజలను కేవలం వనరుల కోసమే వాడుకుంది తప్ప వారికి ఎలాంటి హక్కులు ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు అక్కడి ప్రజలు భారత్లో విలీనం కావడమే ఏకైక మార్గమని నమ్ముతున్నారు. అందులోనూ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ ఆర్మీ భారత్తో యుద్ధం అంటేనే వణికిపోతుంది. సో ఏ రకంగా చూసినా ఇదే రైట్ టైం అంటున్నారు. అన్నిటికి మించి పాకిస్తాన్ ఆర్మీ ఎంత అణిచివేయాలని చూసినా తుపాకీ బుల్లెట్లకు కూడా భయపడకుండా పీఓకే జనం రోడ్లపైకి వస్తున్నారు. నిన్నటి దాకా ఆకలి కేకలు వేసిన పీఓకే ఇవాళ భారత్లో విలీనం కావాలనే బలమైన ఆకాంక్షను వ్యక్తం చేస్తుంది. అంతర్జాతీయ సమాజం కూడా పాక్ చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనలను తప్పుపడుతోంది. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.